తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సార్, మీ రచనల గురించి మాట్లాడుకుందాం. మీ 14వ ఏట మీరు మొట్టమొదటిసారి కథ రాశారు. అండ్ మీరు ఎన్నో కథల్ని పోస్ట్ ద్వారా మీరు మ్యాగజైన్స్కి పంపించారు. బట్ అసలు అన్ని రిటర్న్ అయిపోయేవి. అయినా వై యూ డింట్ లూజ్ హోప్? నేను చెప్తున్నానుగా, 78వ ఏట నన్ను చూస్తున్నావు, 14వ ఏట అంటే ఇప్పుడు ఎన్నాళ్ళు, 64 సంవత్సరాలు. అంటే జనరల్గా ఆ ఏజ్ పిల్లలకి ఏమన్నా చేయకపోతే ఇంకా వెంటనే నీరు గారిపోతారు. అబ్బాయి ఇది అవ్వదులే మనలో మనం. ఇట్ వాజ్ ఏ బర్నింగ్ డిజైర్ టు డూ సంథింగ్. ఒక పిక్చర్లో ఒక కథ ఎక్కడో పబ్లిష్ అయితే ఆ ఉత్సాహం విపరీతం. రోజు ఒక కథ రాసేవాడిని. అన్ని కథలు రిటర్న్ వస్తుండేవి, దిక్కుమాల కథలు. 14 ఏట రాసే కథలు ఏం బాగుండి వస్తాయి? ఏమిటి మనకు అనుభవంలో మాత్రం ఏం చచ్చాయి, రాయడము తెలియదు ఎక్కువ. అయితే పబ్లిష్ అయ్యేవి తర్వాత ఏవో కొన్ని పబ్లిష్ అయితే కొన్ని పబ్లిష్ అవ్వకుండా ఉండేవి. బట్ 14 అంటే ట్యూన్ చేస్తే 64-65 సంవత్సరాల పాటు ట్యూన్ అయిన బ్రెయిన్ ఇవాళ నేను మాట్లాడిన వాక్యం రాసిన వాక్యంలాగే ఉంటుంది. అలవాటు అయిపోయింది. సో ఇట్ వెంట్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. అయినో ఎన్నేళ్ల జర్నీ అసలు. బిగ్ జర్నీ, వెరీ బిగ్ జర్నీ. జీవితంలో గొప్ప అదృష్టం ఏంటంటే ప్రేమ, అన్లైక్ సెవరల్ పీపుల్స్ లైఫ్. కొందరు రచనలు చేస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో పనిచేస్తారు. కొందరు ఇంకేదో చేస్తారు, జీవీఎంసీలో మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తారు. కొందరు చేస్తారు లెక్చరర్గా పనిచేస్తారు, కొందరు ఇంకోటి చేస్తారు. నా జీవితం అంతా క్రియేటివ్ వర్కే నా వర్క్. నేను న్యూస్ పేపర్లో పనిచేశాను, రేడియోలో పనిచేశాను, టీవీలో పనిచేశాను, సినిమాలో పనిచేశాను, యాంకరింగ్ చేశాను. ఇప్పుడు మాట్లాడుతున్నా సరే ఐఎమ్ డూయింగ్ క్రియేటివ్ వర్క్. సార్, కానీ ఇంటి నుంచి అంత ప్రోత్సాహం ప్రోద్బలం ఏమీ లేకుండా మీరు అసలు ఎట్లా, అంటే ఆ కసి మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అదంతే, ఐ వాజ్ డెస్టిన్డ్, అంతే. ఐ వాజ్ డెస్టిన్డ్ టు డూ ఇట్. బికాజ్ టు రైట్ యూ షుడ్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్. అండ్ ఆల్సో ముందు ఇంట్లో 24/7 మీకు నాగింగ్ ఉంటే డోంట్ రైట్. ఎందుకు ఉండేదంటే, సి 1959 బెస్కో 59లో నా నాటికి పబ్లిష్ అయింది. ఆ రోజుల్లో క్రియేటివ్ రైటింగ్ హ్యాస్ నో ఫ్యూచర్. ఇవాళ ఇన్ని పుస్తకాలు ఉన్నాయి, ఆ పుస్తకాలన్నీ నేను రాసిన పుస్తకాలు. నీకు అర్థమైందా? వాటన్నిటికీ నా డబ్బులు వచ్చాయి. ఇవాళ నేను మాట్లాడితే నాకు డబ్బు ఇస్తారు, రాస్తే డబ్బు ఇస్తారు. నేను ఇంట్లో కూర్చొని కంప్యూటర్ దగ్గర కూర్చుంటే నేను డబ్బులు సంపాదించగలను. ఆ రోజుల్లో ఇట్ హ్యాస్ నో ఫ్యూచర్. సో చదువుకునే కుర్రాడు నాటకాలే చెడిపోతున్నాడు అన్నట్టుగానే రాసి చెడిపోతున్నాడు. ఎందుకు రాయిది ఈ దిక్కుమాల పని అని పెద్దవాళ్ళు అనుకుంటూ ఉండేవారండి. రైట్లీ సో. దెర్ వాజ్ నో వర్నాక్యులర్ జర్నలిజం, దెర్ వాజ్ నో జర్నలిజం, దెర్ వాజ్ నో మ్యాగజైన్ విచ్ కెన్ పబ్లిష్ అండ్ గివ్ యూ మనీ. యూ అండర్స్టాండ్? సో ఇట్ వాజ్ ఎ ఫ్యూటైల్ ఎక్సర్సైజ్ అనిపించేది. తర్వాత నువ్వు ఇంటర్వ్యూ చేయడం ఉందే, దిస్ ఈజ్ అన్ యాక్టివిటీ అండ్ ఏ స్పెషలైజేషన్. ఒక 70 సంవత్సరాల జీవితంలో నన్ను అడగాల్సిన ప్రశ్నల్లో మెంటల్గా అయినా సరే నువ్వేవో కొన్ని ఫిల్టర్ అయినా చేసుకుని ఉండాలి, లేకపోతే సెలెక్ట్ చేసుకునైనా ఉండాలి. ఇట్ రిక్వైర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్ ఈస్ ఎ ప్రొఫెషనల్ వర్క్. యునో, ఇట్ వాజ్ నాట్ దేర్ ఇన్ 1956-59. సో ఐ హ్యాడ్ నో ఛాన్స్ టు ఇంప్రెస్ ఆన్ మై ఎల్డర్స్ దట్ వాట్ ఐఎమ్ డూయింగ్ విల్ బీ ఈవెన్చువల్లీ రివార్డింగ్, బికాజ్ ఐ మైసెల్ఫ్ డిడ్ంట్ నో. కానీ జస్ట్ ఆ గట్ ఫీలింగ్తో వెళ్ళిపోయారు అంతే. అబ్సల్యూట్లీ గట్ ఫీలింగ్ ఏంటి రాకుండా నిజంగా. ఇవాళ కనీసం మనకి చిత్రలేఖనం వేస్తే ఏదో వచ్చింది, అకాడమీ ఉంది, దానిలో మంచి బొమ్మలు వేస్తే ఎగ్జిబిషన్ పెడతారు. ఓ బొమ్మకి ఏదో 10,000 వస్తుంది, 15,000 వస్తుంది. ఓ కథ రాస్తే 20 రూపాయలు వస్తాయి ఆ రోజుల్లో. అలా వెళ్తూ ఇట్ వాజ్ ఏ జర్నీ. సార్, రాను మీరు ఎప్పటి నుంచి యాక్చువల్గా సినిమాలు ఎక్కువ చేయటం మానేశారు, అంటే తగ్గించారు? ఏ సంవత్సరం నుంచి తగ్గించారు? చాలా గడుసుగా చెప్పడం, తగ్గిపోయాయని చెప్తే బాగుంటుంది. తగ్గిపోయాయా? నేను తగ్గించడం ఏమి కాదు. మా అబ్బాయి పోయిన తర్వాత ఇల్యూషన్ని క్రియేట్ చేసే పాత్రీకరణలోకి వెళ్ళే గొల్లపూడి మారుతీరావు చూడగానే ఒక కొడుకును పోగొట్టుకున్న తండ్రిగా ఆడియన్స్కి ఎప్పుడైతే గుర్తొచ్చిందో, హీ లాస్ట్ దట్ ఇల్యూజివ్ ఇమేజ్. నీకు అర్థమవుతుంది ఈ పాయింట్ కదా? ఇప్పుడు తగ్గి
అరే పాప గురువుగారు అబ్బాయి పోయింది, క్యారెక్టర్ లేదు ఇంకా. అదేంటి? చక్రపాణి గారు అల్లు సీతారామరాజు సినిమా చూసేట కృష్ణ గారిని చూసి ఎన్ని సినిమాలు చేస్తున్నా అని అడిగేటాను. కృష్ణ గారే చెప్పారు, 12 సినిమాలు, ఇవన్నీ ఫాలోఅప్ అవుతాయి నువ్వు ఇంకా అన్నట్ట. అదేంటి అనుకున్నట్టు ఈయన 12 సినిమాలు ఫ్లాప్ అవుతాయని ఇది అన్నట్ట. ఎవరు? చక్రపాణి గారు. ఈ సినిమా ఎంత బాగుందంటే ఈ సినిమా ఇమేజ్ని మర్చిపోయేదాకా నీ సినిమాలు ఇంకేమి చూడరయ్యా అన్నట్టు. ఓకే. అంటే ఇట్ ఈజ్ ఓవర్ పవరింగ్లీ స్ట్రైకింగ్. సో వెన్ ది ట్రాజడీ ఆఫ్ ఎన్ ఆర్టిస్ట్ dominates even the image he creates on a screen, he has lost his existence on the screen. ఇప్పుడే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను నీకు, కొంచెం అర్థమైంది కానీ పూర్తిగా అర్థం కాలేదు. అంటే కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ వేషాలు చేశాను, ఆ వేషాలు చెల్లే కొంతవరకు. అంటే అలా కాదండి, నేను అనేది ఆ గ్యాప్ మీరు తీసుకున్నారా లేకపోతే రాలేదు, నాకు పిక్చర్లు రాలేదు. ఐ డోంట్ లైక్ ఇట్. నాకు కూడా అంటే మీరు డిస్టర్బ్డ్గా ఉన్నారు కదా ఆ టైంలో, ట్రామాటిక్ డిస్టర్బెన్స్ ఉన్నది, ఇప్పుడు ఉంటుంది. కానీ తర్వాత తగ్గే, మళ్ళీ తర్వాత ఏవో స్లోగా వచ్చి కొన్ని చేసాం, చేస్తున్నాను ఏమైనా. ఇప్పుడు గత 10 ఏళ్లుగా మీరు బాగా ఇష్టపడ్డ పాత్రలు ఏంటంటే మీరు నటించిన సినిమాలు? కృష్ణ చేసిన కంచెలో మంచి వేషం. మన కె రాఘవేంద్రరావు కొడుకు చేశాడు ప్రకాష్, సైజ్ జీరో, మంచి వేషం. ఇలా ఏం సరదాయిన వేషాలు. పాయింట్ ఏంటంటే మనం అనుకోవడానికి ఇవాళ క్యారెక్టరైజేషన్ చేసే ఎల్డర్లీ క్యారెక్టర్స్ ఇవాళ కథల్లో ఉండడం లేదు. అంటే కుటుంబ కథా చిత్రాలు లేవు. అందువల్ల ఇప్పుడు చూడు, ఆయన శరతమానం భవతిలో అద్భుతంగా చేశాడు. నేను ప్రకాష్ రాజ్ గారు అలాంటి వేషం ఎప్పుడు చూసాం మేము. ఇంట్లో రామ విధుల కృష్ణ, సంసారం చదరంగం, 12 సూత్రాలు, మనిషికి చరిత్ర, అవన్నీ నిజంగా ఆ పాత్రికేయులు అలా చేసి ఉండకపోతే ఆ సినిమాలు వాళ్ళ జ్ఞాపకం ఎందుకు చేసుకుంటాం? లేవు ఇవాళ వచ్చేసరికి. అయితే క్యారెక్టర్ మారుతోంది, కథ మారుతోంది, కాలం మారుతోంది, ది టైప్ ఆఫ్ ఫిల్మ్స్ మారుతున్నాయి, అన్నీ మారుతున్నాయి. మీ అమ్మగారిని ఇలా తయారై ఉండదు, మీ అమ్మమ్మ గారు అసలు మీ అమ్మలాగా కూడా తయారై ఉండదు. సో స్వభావం మారుతుంది, కాలం కూడా మారుతుంది, కాలానుగుణంగా అన్నీ మారుతాయి. మిగతా యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్. అయితే ఇప్పుడు మీరు చేస్తున్న పాత్రల్లో మీకు బాగా మనసుకు దగ్గరగా ఉన్న అంటే మీకు బాగా ఇష్టపడ్డ పాత్ర మీరు కంచె అని చెప్తున్నారు, కంచె అండ్ సైజ్ జీరో. కానీ ఆ పాత్రలు కూడా మొత్తం సినిమాలో యు ఆర్ దేర్, అంతే, స్మాల్ రోల్. కరెక్ట్, యు ఆర్ 100%. అంతకంటే రోల్స్ ఏమి ఉండడంలే. ఏం చేస్తాం, చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు సినిమాలు మీకు ఎలా అనిపిస్తున్నాయి జనరల్గా? నేను చూసేది చాలా తక్కువగా నేను చూసేది జీరో. అవునా? నేను నువ్వు నమ్మితే చెప్తాను, నేను యాక్ట్ చేసిన పిక్చర్స్లో సగం పైన నేను చూడలేదు నా సినిమాలు. ఆ రోజుల్లో బాగా బిజీగా ఉండేవాడిని. నిజంగా ఇప్పుడు కొత్త సినిమా ఇదేదో మీరు వస్తుందంటే ఏమొస్తుందయ్యా, మీరు దీనిలో డాక్టర్ సార్, మీ పక్కన ఎవరున్నారు, ఇంకెవరో ఉన్నారు, నాకు గుర్తురాదు ఆ సినిమా ఎక్కడదో, ఏ సినిమా ఇప్పుడు చేసి ఉంటే ఆ ముమ్మరంలో మేజర్ ఫిల్మ్స్ కొన్ని జ్ఞాపకం ఉంటుంది, సుందరకాండ జ్ఞాపకం ఉంటుంది, ఇంకేదో పిక్చర్ సార్. పర్సనల్గా కూడా మీరు ఒకప్పుడు, నాట్ దట్ ఐఎమ్ అగైన్స్ట్ ఫిల్మ్ యాక్టింగ్, ఐ ఎంజాయ్ ఫిల్మ్ యాక్టింగ్, ఐ లైక్ ఇట్. జీవితంలో మనకి సక్సెస్ ఇచ్చే ఏదైనా సరే మన ఎందుకు ఆనందపరచదు? ఆనందపరుస్తుంది. ఈవెన్చువల్లీ అది కదా ముఖ్యం.